ప్రజలదా నా ప్రాణం ముఖ్యంగా ఆడవారి కోసం ఎంత కష్టాలైనా ఓర్చుకుంటానని మీకోసం పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అలా ప్రమాణం చేసి నేడు ఎంతో మంది ఆడవాళ్ళకు వృద్ధదేవిగా పరిచయం అయ్యాను. మా నాన్న గనుక దేవుని పుత్ర సంతానం లేదు, అందుకని నన్ను వృద్ధదేవిగా పరిచయం చేశాను. పాలన కోసం పడ్డాను, ఎంతో కష్టపడ్డాను, మన రాజ్యాన్ని గెలిపించాను. అలా సుభీషణంగా జరుగుతున్న నా పాలనలో నేను వృద్ధదేవిగా తెలిసిపోయాను. ఒప్పుకోలేదు, కొంతమంది సామాన్యులు ఒప్పుకోలేదు, బాధపడ్డాను. మా నాన్న అలా నిర్దిస్తుంటే ఎంతో బాధపడ్డాను, సహించలేకపోయాను. నా ఈ కోపంతో సామంతులు ఎదురు తిరిగారు. నాకు ఇది ఒక లెక్కన భయపడలేదు, ముందడుగు వేశాను. మన కోసం వచ్చాను, మన రాష్ట్రం కోసం వచ్చాను. అప్పుడు మొదలైంది నా అద్భుతమైన పాలన. అలా జరుగుతున్న నా పాలనలో ఒక నది గొడవ, నా పాలనలో ఒక నది కోసం గొడవ. సహించలేకపోయాను. అప్పుడు నేను చెప్పాను, ఒకే తల్లి పాలు ఒదిగే వాళ్ళం అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు అయినప్పుడు ఒకే నది నీరు తాగి ఒదిగే వాళ్ళం అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు కాలేమా? నా ఈ కోపంతో ఎంతో మంది కలిశారు, ఎన్నో రాజ్యాలు కలిశాయి. నేను చెప్పేది ఒక్కటే,